ఏదైనా సరే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. చట్టాలు ఎక్కువైపోయినాయి, విధానాలు ఎక్కువైపోయినాయి, కానీ పరిష్కారం లేదు. బెల్ట్ తీస్తే బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తానని చంద్రబాబు గారు చెప్తారు. బెల్ట్ షాప్ వాళ్ళు బెల్ట్ వచ్చుకుని కూర్చుంటున్నారు తప్పించి ఏ బెల్ట్ షాపులు ఆగట్లేదు, నడిచిపోతానే ఉన్నాయి. అది అధికార పక్షం వాళ్ళే నడిపిస్తున్నప్పుడు ఇంకా ఎవరికి మీద బెల్ట్ తీయాలా, ఇది ఒక ఎత్తు. ఈ బెల్ట్ షాపులు వాస్తవంగా మద్యం దుకాణానికి లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న దగ్గర 50 లక్షలు 60 లక్షల రూపాయలు నుంచి ₹1 కోటి దాకా డబ్బులు పెట్టాం. వాడిని నడవనిస్తే ఏ గొడవ ఉండదు. కానీ వాడి దాంట్లో 20 నుంచి 30 రూపాయలు రాజకీయ నాయకుడికి అన్నారు. అది వీళ్ళేం పెట్టుబడి పెట్టకుండా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి. అది ఒక ఎత్తు అయితే ప్రభుత్వం నుంచి 20% లాభం వస్తుందని చెప్పింది. తీరా చూస్తే 9% మించి రావట్లేదు పన్నులు పోను. దీంతో బెల్ట్ షాపులు పెట్టిస్తే బెల్ట్ షాపుల నుంచి డబ్బులు అంటే అందులో మళ్ళీ 5 లక్షలు ఇప్పించి అందులో 3 లక్షలు ప్రజాప్రతినిధి తీసుకుంటున్నట్టు 2 లక్షలు వీళ్ళకి అంటున్నారు. తద్వారా ఒక 10 బెల్ట్ షాపులు పెడితే 10 రోజులు 20 ఏళ్ళకి వచ్చింది అనుకుంటే 10, 30 అక్కడ వాళ్ళకి ఏ పెట్టుబడి లేకుండా పెడుతున్నారు. మరి దీంతో వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త మార్గం ఏంటి అంటే పన్ను కట్టాల్సిన అవసరం లేని మద్యం. అది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇదివరకు జగన్ హయాంలో మనకు కావాలనుకున్నటువంటి మందు రుచి వీళ్ళకి అలవాటు పడ్డటువంటి మందుని ఇతర రాష్ట్రాలని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు బాబు సర్కార్లో పన్ను లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు. దానికి సజీవ సాక్ష్యం తాజాగా పట్టుబడ్డటువంటి మద్యం. అనంతపురం జిల్లాలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. రాప్తాడు శివారు రైల్వే వంతెన సమీపంలో గొర్రెల షెడ్లు అక్రమంగా నిల్వ 530 బాక్సుల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురానికి చెందిన బి శివకుమార్ రెడ్డి గారు శుక్రవారం గోవా నుంచి భారీ మొత్తంలో మద్యం తీసుకొచ్చారు. నగరానికి చెందిన ఒక కుఫే నిర్వాహకుడి సాయంతో ప్రణాళికలు రచించారు. పోలీసులు ఈ విషయం తెలుసుకుని శివకుమార్ రెడ్డితో పాటుగా అతని స్నేహితుడిని అదుపులో తీసుకున్నారు. సీసా మీద ₹50 వస్తుందంట. ఇందులో మద్యం బాక్సులో మొత్తం మ్యాన్షన్ హౌస్ సీసాలు ఉన్నాయి. వాటి మీద ఉన్న వివరాల ప్రకారం ఆ మద్యం మహారాష్ట్రలో తయారై గోవాకు వస్తుంది. అయితే సీసాల మీద లేబుల్ లేకపోవడంతో నకిలీ మద్యం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మ్యాన్షన్ హౌస్ 180 ml ధర ఏపీలో ₹180 ఉంది, గోవాలో ₹80. అందుకే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మద్యం షాపులకు ₹130 అమ్ముతున్నట్టు. ఒక్కో సీసా మీద ₹50 ఆదాయం వస్తుండదు. అనంతపురం జిల్లాలో చాలామంది అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇది ఇట్లాంటి రాబోయేటటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి.